హాయ్ అండి. అందరికీ ముందుగా హ్యాపీ సండే. సండే స్పెషల్ వచ్చి మా ఇంట్లో బోటీ కూర, అలాగే బాబుకేమో కీమా తీసుకొచ్చారు. కీమా అయితే ఇంకా ఫ్రై చేయమని తీసుకొచ్చారు బాబుకి. ఇంకా మా వాడికైతే ఇంకా 2 డేస్లో 11 వస్తుంది, 11 మంత్ వస్తుందండి. ఇంకా 11 మంత్ వస్తుందనగా ఇంక ఈ రోజు అయితే పెట్టాను. ఇప్పటి వరకు అయితే మా బాబుకి ఇంకా నాన్ వెజ్ అన్నది పెట్టలేదు. అంటే ఎప్పుడప్పుడు కొంచెం ఎగ్ పెడుతున్నానండి, ఎగ్ అయితే తింటలేదు. ఇంకా ఫస్ట్ అయితే బోటీ అయితే ఇంకా మా వారు ఉడికించి అక్కడ క్లీన్ చేసి ఇస్తారండి. మనం ఇంకా దాన్ని ఇంటికి తీసుకొచ్చాక క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసాక 3 సార్లు 4 సార్లు పసుపు వేసి బాగా కడగాలి. ఇంకా దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని బోటీని ఇంకా దాన్ని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏమో ఇంకా ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా ఆనియన్స్ కోసుకొని, పచ్చిమిర్చి 4 కోసుకొని ఇంకా అవి కూడా ఇంకా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి ఇంకా బాండీలో ఇంకా ఉల్లిపాయ ఇంకా ఆనియన్స్ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి వేసానండి. వేసాక పక్కన ఇంకా కట్ చేసుకున్న బోటీ ఉంది కదండి, అది తర్వాత మనం ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాక బోటీ వేసేసుకోవాలి. ఇంకా పక్కన అయితే ఇంకా రైస్ పెట్టానండి. ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకా తర్వాత అదిగోండి ఇంకా బాబుకని ఇంకా కీమా రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్లోను వాటర్ వేసాను. వాటర్ వేసాక అంటే రెండు సార్లు కడిగానండి కీమాని కడిగాక తర్వాత వాటర్ వేసి వాటర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత ఏమో కీమా వేసి ఇంకా కుక్కర్ రానిచ్చేసాను. కుక్కర్ అయితే ఒక 3-4 విజిల్ అయితే రానిచ్చుకున్నాను. 4 విజిల్ రానిచ్చాక కట్టేసుకోవాలి. అప్పుడు మనకి బాగా మెత్తగా ఉడికిపోద్ది. బాబు తినడానికి కూడా బాగుంటుందండి, పిల్లలు తినడానికి. ఇంక అందుకని ఎలా చేశాను అంటే తినడా అన్న డౌట్ మీద ఉండాను, కానీ పర్లేదండి, కొంచెం తిన్నాడు. ఇంకా తర్వాత ఇంకా అదిగోండి ఫ్రై ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాక ఇంక మనం కుక్కర్ పెట్టేసుకోవడమే. కుక్కర్ పెట్టేసుకున్నాక ఇంకా 4 విజిల్ వచ్చాక ఇంక కట్టేసుకున్నాక విజిల్ పోయాక ఆవిరి ఉంటుంది కదండి, ఆవిరి పోయాక ఇంకా మనం తీసేసుకోవడమే కుక్కరు. మా బాబు అయితే ఇంకా కొంచెం తిన్నాడండి, పర్వాలేదు, ఇంకా పెట్టచ్చు అనుకుంటున్నాను. మరి ఏమో తింటాడో లేదు తెలియదు కదండి, చూడాలి. ఇంకా 2-3 సార్లు పెట్టి చూడాలి. ఇంకా తర్వాత అదిగోండి ఇంకా వాటర్ అంతా పోయింది ఆనియన్స్లో. ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా మగ్గిపోయి తర్వాత ఏమో బోటీ వేసి ఆ బోటీ కూడా బాగా వాటర్ అంతా పోయేదాకా మగ్గించుకొని పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. అది కూడా బాగా మగ్గాక ఆ తర్వాత కొంచెం వాటర్ పోయేంత వరకు మగ్గించేసుకోవాలండి. మగ్గించేసుకున్నాక తర్వాత కారం వేసుకొని ఇంక మనం కారం వేసుకున్నా కూడా ఇంక బాగా మగ్గించేసుకోవాలి. మరి మీ బోటీ కూర మీరు ఎలా చేస్తారో నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే మా స్టైల్లో నేను ఇలా చేస్తాము బోటీ కర్రీ. కొంతమంది పులుసు కూడా పెట్టుకుంటారండి. పులుసు అయితే మరి మా అత్తయ్య గారు కూడా పెడతారు, బాగానే ఉంటుంది. నాకైతే బాగానే ఉంటుందండి. మరి నాకైతే మా అమ్మ అయితే ఇలాగే ఉంటుందండి కర్రీ, చాలా బాగుంటుంది. నేనైతే ఇంక ఈరోజు ఇలా వండాను కర్రీ. ఇంకా మా అమ్మ అయితే బోటీ కూర చాలా బాగుంటుందండి. ఇంక వెళ్ళినప్పుడల్లా మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇంకా బోటీ కూర వండించుకుంటాను మా అమ్మతోను. ఇంకా తర్వాత కారం అయితే 3 స్పూన్లు వేయవలసిందండి. నేను 4 స్పూన్లు వేసాను, చిన్న స్పూనే కదా అని. అదేంటంటే కొంచెం కారం ఎక్కువగా అయినట్టు ఉంది, స్పైసీ కొంచెం ఎక్కువైంది కర్రీలోను. కానీ పర్వాలేదండి, బాగానే ఉంది కర్రీ, మట్టుకి బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత కారం వేసుకున్నాక కొంచెం తిప్పుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫస్ట్ వేసుకున్నాను కదండి. కారం వేస్తే కొంచెం బాగా మగ్గనివ్వాలి. కూర దగ్గర పడుతుందనిగా వాటర్ వేసేసుకొని మసాలా వేసేసుకొని వాటర్ వేసుకున్నాక కొంచెం వాటర్ దగ్గర పడుతుందనిగా మసాలా వేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని కూర ఇంకా ఎగిరిపోయాక ఇంకా దింపేసుకోవడమే. కూర అయితే బాగా వచ్చిందండి, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఎలా ఉంటుందో అని. ఇంకా నేనైతే ఇంకా తర్వాత మళ్ళీ బాబు ఏడ్చాడని ఇంకా బాబుని అయితే ఇంకా ఊరుకోబెట్టి కుక్కర్ విజిల్కి ఇంకా మా బాబు లేచిపోయాడండి. పడుకున్న కూడా ఇంకా లేచిపోయాక మళ్ళీ మా బాబు దగ్గరికి వచ్చి తర్వాత తను పడుకోబెట్టి మళ్ళీ కర్రీ దగ్గరికి వచ్చాను. ఇంకా అదిగోండి కారం వేసాను. కారం కూడా వేసాక తర్వాత వాటర్ పోసేసుకొని తర్వాత ఇంకా మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఇంకా తర్వాత ఇంకా మటన్ కూడా పక్కన ఉడికిపోతుందండి. ఇంకా విజిల్ అయితే 4 విజిల్ రానిచ్చాను. ఇంకా మా స్టైల్ అయితే ఇంకా బోటీ కూర అయితే ఇంకా ఎలా వండుతాము. ఇంకా కుక్కర్ అయితే ఇంకా విజిల్ పోయిందండి. ఇంకా ఆవిరిపోయాక
ఆ తర్వాత ఇంకా వాటర్తోనే ఇంకా మూకుట్లో వేసేసానండి. వేసేసాక వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక ఆ తర్వాత కొంచెం లైట్గా పసుపు, కొంచెం ఆయిల్, అలాగే కొంచెం లైట్గా కారం వేసానండి. ఇంకా ఏమి వేయలేదు. ఇంకా అందుకే కలర్ అలా ఉంది మీకు. ఇంకా తినడానికి కూడా బాగుంటుందని ఇంకా అలా చేశానండి. ఇంకా ఫస్ట్ టైం కదా అని ఇంకా అలా చేశాను. ఇంకా మా బాబుకైతే ఇంకా 2 డేస్లో ఇంకా 11 మంత్లో ఇంకా అడుగు పెడతాడు. ఇంకా 10th మంత్ ఇంకా ఎండింగ్ అయ్యి ఇంకా మా బాబు పుట్టినరోజు అయితే బర్త్డే వచ్చి ఇంకా 2 మంత్స్లో ఉందండి. ఇంకా 2 మంత్స్లో మా బాబుకి ఇంకా 1 ఇయర్ వచ్చింది. అక్టోబర్లో అయినా మా బాబు పుట్టినరోజు బర్త్డే. అక్టోబర్ డేట్ అన్నది తర్వాత చెప్తానండి. అక్టోబర్ ఇంకా మా బాబు గురించి ఇంకా తర్వాత ఇంట్లో వీడియోస్ గట్రా ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయండి. మీకు కావాలంటే చేస్తాను. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో నాకు చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఇంకా నేనైతే నాకు మొన్న వరలక్ష్మి వ్రతానికి అదే వారాహి అమ్మవారి గుడికి వెళ్ళాం కదండి. అక్కడ వాటర్ తాగడం వలన మరి ఏంటో కొంచెం గొంతుకు తేడా చేస్తుంది. అందుకప్పటి నుంచి ఇంకా వాయిస్ బేస్గా వస్తుంది. మీరు ఇంకా అడ్జస్ట్ అయిపోతారని అనుకుంటున్నాను. ఇంకా కర్రీ అయితే అయిపోయి వచ్చింది. మసాలా వేసి కొత్తిమీర వేసి దింపేస్తాను. ఈ పక్కనేమో ఇంకా కీమా ఉడుకుతుంది. ఫ్రై చేస్తున్నాను కీమా. ఇంకా కీమా కూడా టేస్ట్ బాగా వచ్చింది. తర్వాత చారు పెడదాం అనుకున్నాం కానీ ఇంకా చారు పెట్టలేదు. ఇంకా మా వారు పెట్టమన్నారు, ఇంకా పెట్టలేదండి. ఇంకా కుదరలేదు. ఇంకా వంట అయ్యి ఇంకా తినేటప్పటికి ఇంకా 2 అయిపోయింది. ఇదండి ఈ రోజు వీడియో. మరి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో, సండే స్పెషల్స్ ఏంటో చెప్పండి. ఇంకా పక్కన అయితే ఇంక అంట్లు ఉన్నాయండి. ఇంక అంట్లు అయితే ఇంక ఈవినింగ్ తోముదామని ఇంకా పక్కన పెట్టాను. మీ ఇంట్లో కూడా స్పెషల్స్ ఏంటో చెప్పండి. వీడియో అయితే ఇంతేనండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.